హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బై ఛానల్. అన్న కొత్తగా వచ్చిన అయితే లైక్ షేర్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కార్స్ తెస్తుంటాను. ఇప్పుడు కూడా నా ఛానల్లో అన్ని తక్కువ బడ్జెట్లోనే ఉంటాయన్న కార్స్ అనేటివి. ఈరోజు మన దగ్గర ఉండే వెహికల్ వచ్చి 2014 అన్న చెవర్లెట్ సేల్ అనమాట. 1.2 LS వేరియంట్ అనమాట. ABSతో వస్తుంది వెహికల్ అనేది. ఈరోజు ఈ వెహికల్ మనం రివ్యూ చేద్దాం అన్న. వెహికల్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ చూసారు కదా, డ్రైవ్ సైడ్ చూద్దామన్న. ఇప్పుడు వెహికల్కి డ్రైవ్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుందన్న. మనకి ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా, సీల్ టైర్ ఉందన్న మనకి ఫ్రంట్ సైడ్ అనేది. అలానే మన బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నా, బ్యాక్ సైడ్ కూడా మనకి సీల్ టైర్ ఉందన్న. ఎక్కడ కూడా వెహికల్కి అయితే ఒక గీత కూడా లేదన్న. వెహికల్కి అయితే ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి అయితే మనకి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, చెవర్లెట్ సేల్ అన్న LS వేరియంట్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుందన్న. చూసారు కదా ఎంత నీట్గా ఉందో వెహికల్ అయితే మనకు. అలానే మనకి ఇది కూడా బ్యాక్ టైర్ అన్న. ఇది కూడా మనకి 80-90% టైర్ ఉందన్నమాట. ఫ్రంట్ టైర్ వచ్చి మనకి సీల్ టైర్ ఉందన్న. ఇప్పుడు మన ఇంటీరియర్ చూద్దామన్నా. చూసారు కదా, ఎక్కడ కూడా మనకి గీతలు అంటే ఏం లేదు. గ్లాస్ అన్న ఒరిజినల్గా ఉన్నాయన్న. 14 మోడల్ అనమాట. ఇది కూడా అంతే మనకు. అలానే మనకి ఫ్రంట్ గ్లాస్ కూడా 14 మోడలే ఉందన్న. వెహికల్కి గ్లాస్ అన్న ఒరిజినల్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ అంటే డోర్ వచ్చి మనకి ఇలా ఉంటుందన్న. బ్యాక్ సైడ్ డోర్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో. బ్యాక్ సైడ్ కూడా డోర్ అనేది మనకి లోపల ఇంటీరియర్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. చూసారు కదా, సీట్లు కూడా ఎక్కడ కూడా నలగలేదన్న. చాలా బాగుంది వెహికల్ అయితే మనకు. ఇంకా అలానే డాష్ బోర్డ్ వచ్చి మనకి ఇలా ఉంటుందన్న. ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది మనకి. అలానే రివర్స్ కెమెరా కూడా ఉంది, పార్కింగ్ కెమెరా. అలానే మనకి ఇంకా ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించారు కస్టమర్ అనేది. ఫ్లోర్ మ్యాట్ కూడా ఉందన్న ఈ వెహికల్కి. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది. ముందర లెఫ్ట్ సైడ్ డోర్ చూస్తున్నారు కదా, ఫ్రంట్ సైడ్ది. చూసారు ఎంత నీట్గా ఉందో వెహికల్ అయితే. మనకి ఎక్కడ నలగలేదన్న వెహికల్ అయితే. మనకి ఫ్లోర్ మ్యాట్ కూడా చూస్తున్నారు కదా, ఫ్లోర్ మ్యాట్ అనేది కస్టమర్ వేయించారన్న. ఫ్లోర్ మ్యాట్ కూడా మనకి ఇంకా ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉందన్న, వర్కింగ్లో ఉంది. అలానే మనకి ఏసీ కంట్రోల్స్ ఉంటాయి. అలానే మనకి ఇంకా పవర్ విండోస్ అన్న. 4 కూడా మనకి పవర్ విండోస్ ఉన్నాయన్నమాట. 4 కూడా వర్కింగ్లో ఉన్నాయి. ఇది గేర్ లివర్, అలానే హ్యాండ్ బ్రేక్ అన్న. మళ్ళీ బ్యాక్ సైడ్ సీట్స్ వచ్చి ఇలా ఉంటాయి మనకి చూడడానికి. రూఫ్ కూడా చూసారు కదా, అంతా కూడా నీట్గా ఉంది. నలగలేదన్న వెహికల్ అయితే మనకు. ఇంకా ముందర ఎయిర్ బ్యాగ్ వస్తుంది అన్న ఇది వెహికల్కి. మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా సెన్సార్ అన్న. వెహికల్ అయితే చాలా నీట్గా ఉందన్న. వెహికల్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంది. గీత కూడా లేదన్న వెహికల్కి అయితే. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. చిన్న చిన్న మాత్రమే ఉన్నాయి. ఎక్కడ కూడా మనకి గీతలు అంటే ఏం లేదు, బంపర్ టచ్అప్స్ మాత్రమే ఉన్నాయి. ఇది కూడా మనకి గ్లాస్ ఒరిజినల్ ఉందన్న. 14 ఉంది. ఇక్కడ కూడా అలానే ఇక్కడ కూడా మనకి గ్లాస్ ఒరిజినల్ ఉంది. ఇది వచ్చి మనకి డ్రైవ్ సైడ్ అన్న. డ్రైవ్ సైడ్ డోర్ వచ్చి ఇలా ఉంటుంది మనకు. చూసారు కదా, డ్రైవ్ సైడ్ డోర్ అనేది చాలా ఫినిషింగ్ కూడా నీట్గా ఉందన్న. మన గీతలు అంటూ ఏం లేవు, నీట్గా ఉంది. మనకి డిక్కీ కంట్రోల్స్ వచ్చి ఇక్కడ ఉంటాయన్న. మనకి డిక్కీ అనేది మనకి అలానే పెట్రోల్ కూడా అక్కడే ఉంటుంది అనమాట. ఇది కూడా అన్న బ్యాక్ సైడ్ డోర్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉంది. ఇది కూడా ఇక్కడ కూడా మనకి పవర్ విండో ఉందన్న. చూసారు కదా, వెహికల్ అయితే చాలా బాగుందన్న. ఎక్సలెంట్గా ఉంది వెహికల్ అనేది. చాలా నీట్గా పెట్టుకున్నారు. గీతలు అంటే ఏం లేదు. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. రూఫ్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది. బ్లాక్ గ్లాస్ కూడా ఒరిజినల్గా ఉందన్న. 14 అనేది మనకి డిక్కీ డోర్ అన్న. డిక్కీ డోర్ చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా మనకి ఏం కాలేదు, నీట్గా ఉంది డిక్కీ డోర్ అనేది. ఇంకా స్పేస్ చూస్తున్నారు కదా, డిక్కీ స్పేస్ అనేది ఆల్మోస్ట్ మనకి 4-5 సూట్ కేసెస్ పడతాయన్న వెహికల్లో. లగేజ్ అనేది చాలా పడుతుంది. లగేజ్ స్పేస్ కూడా బాగుంది వెహికల్కి. అలానే మనకి టైర్ చూస్తుండ్రు కదా, టైర్ వచ్చి మనకి ఇది 80-90% టైర్ ఉందన్న. ఎక్కడ కూడా మనకి రస్ట్ అంటే ఏం లేదు. చూసారు ఎంత నీట్గా ఉందో వెహికల్ అనేది. మనకి మ్యాటింగ్ కూడా ఉందన్న. చూసారు ఎంత నీట్గా పడిందో డిక్కీ డోర్ కూడా. మనకి వెహికల్ ఆన్ చేద్దామన్నా. ఇప్పుడు వెహికల్ అయితే చాలా నీట్గా ఉందన్న. వెహికల్ అనేది చాలా నీట్గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే. మనకు కస్టమర్ నుంచి 2 కీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయన్న. కీసెస్ వచ్చి ఇలా ఉంటాయన్నమాట మనకి. 2 కీస్ కూడా ఇలానే ఉంటాయి కస్టమర్ నుంచి. ఇప్పుడు మనం వెహికల్ ఆన్ చేద్దామన్నా. చూసారు కదా, రీడింగ్ అయితే మనకి 88,000 మాత్రమే తిరిగింది అన్న. రీడింగ్ అనేది బండి అయితే సింగిల్ ఓనర్ బండి అన్న. 88,000 మాత్రమే తిరిగింది రీడింగ్ అయితే. చూసారు కదా, ఇప్పుడు మనం వెహికల్ ఆన్ చేద్దామన్నా. చూసారు కదా, సింగిల్ సెల్తో స్టార్ట్ అయిపోయింది అనమాట మనకి వెహికల్ అనేది. ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందన్న. రివర్స్ కెమెరా ఉండే వెహికల్కి అలానే.
ఇప్పుడు మనం ఏసీ ఆన్ చేద్దామన్నా. ఏసీ ఆన్ చేశాను నేను. ఏసీ అనేది చిల్లు వస్తుంది అన్న, మనకి వెంటనే కూలింగ్ అయిపోతుంది. ఏసీ అనేది బాగుంది, చిల్లు వస్తుంది మనకి ఏసీ అయితే. మనకి ఆల్మోస్ట్ మీకు మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది అన్న. ఇది వెహికల్ అయితే మనకి, ఇది పెట్రోల్ వెహికల్ అన్న. ఇది వెహికల్ అయితే మనకి 15 నుంచి ఆల్మోస్ట్ 19 వరకు అయినా ఇస్తుంది అన్న మైలేజ్ అయితే మనకు. చూసారు కదన్నా. ఇప్పుడు మన బ్రాండ్ ఓపెన్ చేద్దామన్నా. మనకి పవర్ విండోస్ అన్న ఇక్కడ ఉంటాయి అన్నమాట. వెహికల్కి పవర్ విండోస్ అన్ని వర్క్లో ఉన్నాయి. ఇప్పుడు మన ఇంజన్ చూద్దామన్నా. ఇంజన్ కంపార్ట్మెంట్ అనేది వెహికల్ అయితే మనకి ఎక్కడ కూడా నలగలేదన్న. వెహికల్ అనేది చాలా నీట్గా ఉంది. మన గ్లాస్ అన్న ఒరిజినల్గా ఉన్నాయి. ఇది వచ్చి మనకి ఇంజన్ కంపార్ట్మెంట్ అన్న. కంపార్ట్మెంట్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట ఇంజన్ది. చూసారు కదా బీడింగ్ ఎంత సైలెంట్గా ఉందో. బీడింగ్ అనేది చాలా సైలెంట్గా ఉందన్న బీడింగ్ అయితే. మనకి అప్రాన్స్ కూడా చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా మనకి ఏం కాలేదన్న. చాలా నీట్గా ఉంది. ఎంత నీట్గా ఉందో చూసారు కదా. ఇదన్న మనకి ఇంజన్ బీడింగ్ అయితే. ఇంజన్ బీడింగ్ అయితే చాలా సైలెంట్గా ఉంది మనకు. ఇంకా మనకి బ్రాడ్ డోర్ వచ్చి చూస్తున్నారు కదా, సీలింగ్ కూడా ఎలా వెళ్ళలేదన్నమాట. నీట్గా ఉంది. బ్రాడ్ డోర్ కూడా చాలా నీట్గా పెట్టుకున్నారు. చూసారు కదా, బ్రాడ్ డోర్ కూడా బాగుందన్న. ఇంజన్ అయితే చాలా బాగుంది మనకైతే. మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది వెహికల్ అయితే. 18 వరకు ఇస్తుంది అన్న మైలేజ్ అయితే. అవుటర్ అయితే ప్లస్ వేస్తుంది, 20 ప్లస్ వేస్తుంది మనకి మైలేజ్. బండి అయితే చాలా బాగుందన్న, ఎక్సలెంట్గా ఉంది మనకి. ఇదన్న వెహికల్ రివ్యూ చూసారు కదా. ఇది 2014 మోడల్ అన్న. సేల్ బండి అన్న. ఇది LS వేరియంట్ అనమాట. గ్లాస్ అన్న ఒరిజినల్గా ఉన్నాయి. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. చిన్న గీతలు మాత్రమే అన్న వెహికల్కి అయితే. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి 2,80,000 మాత్రమే చెప్తున్నారు. అంటే 2,80,000 మాత్రమే చెప్తున్నారు అన్న కస్టమర్ చెప్పినది అయితే. నాకు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్, షేర్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి కార్స్ తెస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా. అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.